हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మనం ఈ పార్ట్ 4 వీడియోలో ఏదైనా ఒక పనిని గతంలో తరచుగా చేసేవాడిని, గతంలో చేసేదానిని, అంటే ఫ్రీక్వెంట్ గా తరచుగా ఆ పని నేను చేసేవాడిని అని ఎలా చెప్పాలో నేర్చుకోబోతున్నాము. పార్ట్ 3లో భూతకాలంలో ఏదైనా పని చేసేవాడిని, చేసేదానిని సంబంధించినటువంటి 50 సెంటెన్సెస్ చెప్పాను. ఒకసారి అది కూడా చూడండి. ఇప్పుడు నాతో పాటు ఓరల్ చెప్పండి. ఇక్కడ కర్త యొక్క లింగ వచనములను బట్టి క్రియాపదం ఎండ్ అవుతుంది. కర్త పుల్లింగం అయితే క్రియాపదం పుల్లింగ రూపంలో, కర్త స్త్రీలింగ అయితే క్రియారూపం స్త్రీలింగ రూపంలో ఉంటుంది. నేను నడుస్తూ ఉండేవాణ్ణి, మై చల్తా రెహతా థా. నేను అనే పర్సన్ మెస్కులైన్ కాబట్టి చల్తా రెహతా థా. అదే ఫీమేల్ అయితే మై చల్తీ రెహతీ థీ. నేను నడుస్తూ ఉండేదాన్ని, మే చల్తీ రెహతీ థీ. నువ్వు నడుస్తూ ఉండేవాడివి, తుమ్ చల్తే రెహతే థే. నువ్వు నడుస్తూ ఉండేదానివి, గతంలో నువ్వు ఆ పని తరచుగా చేసేదానివి, తుమ్ చల్తీ రెహతీ థీ. అతను నడుస్తూ ఉండేవాడు, వహ చల్తా రెహతా థా. నాతో పాటు ఓరల్ చెప్పండి, వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఆమె నడుస్తూ ఉండేది, వహ చల్తీ రెహతీ థీ. మేము నడుస్తూ ఉండేవాళ్ళం, హమ్ చల్తే రెహతే థే. మీరు నడుస్తూ ఉండేవారు, ఆప్ చల్తే రెహతే థే. ఆప్ అనే పర్సన్ ఒకవేళ ఫీమేల్ అయి ఉంటే ఆప్ చల్తీ రెహతీ థీ. వాళ్ళు నడుస్తూ ఉండేవారు, వే చల్తే రెహతే థే. సీత నడుస్తూ ఉండేది, సీత చల్తీ రెహతీ థీ గతంలో. ఇప్పుడు త్రాగడం, పీన అనేటువంటి క్రియాపదంతో అన్ని కర్తలు నేను, నువ్వు, మీరు, మేముతో నేర్చుకుందాము. నాతో పాటు ఓరల్ చెప్పండి. నేను తాగుతూ ఉండేవాణ్ణి, మే పీతా రెహతా థా. నేను తాగుతూ ఉండేదాన్ని, మే పీతీ రెహతీ థీ. నువ్వు తాగుతూ ఉండేవాడివి, తుమ్ పీతే రెహతే థే. నువ్వు తాగుతూ ఉండేదానివి, తుమ్ పీతీ రెహతీ థీ. అతను తాగుతూ ఉండేవాడు, వహ పీతా రెహతా థా. అతను. ఆమె వహ పీతీ రెహతీ థీ. మేము తాగుతూ ఉండేవాళ్ళం, హమ్ పీతే రెహతే థే. మీరు తాగుతూ ఉండేవారు, ఆప్ పీతే రెహతే థే. ఆప్ తరువాత మీరు ఏదైనా ఆబ్జెక్ట్, చాయ్ అని, పానీ అని, జ్యూస్ అని ఏదైనా పెట్టండి.
వాక్యంలో ఎటువంటి మార్పు రాదు. వాళ్ళు తాగుతూ ఉండేవారు. వే పీతే రహతే థే. సీత తాగుతూ ఉండేది. గతంలో తరచుగా ఆ పని చేస్తూ ఉండేది. సీత పీతి రహతీ థీ. ఇప్పుడు రాయడం అనేటువంటి క్రియాపదంతో నేర్చుకుందాము. కర్తను బట్టి క్రియారూపం ఎండ్ చేయవలసి ఉంటుంది. దాని మీద ఎక్కువగా కాన్సంట్రేషన్ చేయండి. మే లిఖతా రహతా థా. నేను రాస్తూ ఉండేవాడిని. నేను రాస్తూ ఉండేదాన్ని. మే లిఖతీ రహతీ థీ. నువ్వు రాస్తూ ఉండేవాడివి. తుమ్ లిఖతే రహతే థే. నువ్వు రాస్తూ ఉండేదానివి. తుమ్ లిఖతీ రహతీ థీ. అతను రాస్తూ ఉండేవాడు. వహ లిఖతా రహతా థా. ఆమె రాస్తూ ఉండేది. వహ లిఖతీ రహతీ థీ. మేము రాస్తూ ఉండేవాళ్ళం. ఇక్కడ మేము అనేది అందరూ పుల్లింగ బహువచనము లేదా పుల్లింగ స్త్రీలింగ కలిపి ఉన్నప్పుడు కూడా ఇదే క్రియాపదాన్ని మనం ఉపయోగించాలి. హమ్ లిఖతే రహతే థే. మీరు రాస్తూ ఉండేవారు. ఆప్ లిఖతే రహతే థే. వాళ్ళు రాస్తూ ఉండేవారు. వే లిఖతే రహతే థే. సీత రాస్తూ ఉండేది. సీత లిఖతీ రహతీ థీ. నేను చూస్తూ ఉండేవాణ్ణి. మై దేఖ్తా రహతా థా. నేను చూస్తూ ఉండేదాన్ని. मैं देखती रहती थी. నువ్వు చూస్తూ ఉండేవాడివి. తుమ్ దేఖ్తే రహతే థే. అదే నువ్వు అనే పర్సన్ గర్ల్ అయ్యుంటే తుమ్ దేఖ్తీ రహతీ థీ. అతను చూస్తూ ఉండేవాడు. వహ దేఖ్తా రహతా థా. ఆమె చూస్తూ ఉండేది. వహ దేఖ్తీ రహతీ థీ. మేము చూస్తూ ఉండేవాళ్ళం. హమ్ దేఖ్తే రహతే థే. మీరు చూస్తూ ఉండేవారు. ఆప్ దేఖ్తే రహతే థే. వాళ్ళు చూస్తూ ఉండేవారు. వే దేఖ్తే రహతే థే. సీత చూస్తూ ఉండేది. సీత దేఖ్తీ రహతీ థీ. కర్త యొక్క లింగ వచనములను బట్టి క్రియారూపం మార్చాలి. ఇప్పుడు సోనా నిద్రపోవడం అనేటువంటి క్రియాపదంతో నేర్చుకుందాము. మై సోతా రహతా థా. నేను నిద్రపోతూ ఉండేవాణ్ణి. నేను నిద్రపోతూ ఉండేదాన్ని. గతంలో తరచుగా. మై సోతీ రహతీ థీ. నువ్వు నిద్రపోతూ ఉండేవాడివి. తుమ్ సోతే రహతే థే. నువ్వు నిద్రపోతూ ఉండేదానివి. తుమ్ సోతీ రహతీ థీ. అతను నిద్రపోతూ ఉండేవాడు. నాతో పాటు వారలు చెప్పండి. వహ సోతా రహతా థా. ఆమె నిద్రపోతూ ఉండేది.
वह सोती रहती थी మేము నిద్రపోతూ ఉండేవాళ్ళం हम सोते रहते थे మీరు నిద్రపోతూ ఉండేవారు आप सोते रहते थे వాళ్ళు నిద్రపోతూ ఉండేవారు वे सोते रहते थे సీత నిద్రపోతూ ఉండేది సీత సోతి రెహతీ థీ ఇలా గతంలో ఏదైనా ఒక పని తరచుగా చేసేవాడిని చేసేదానిని చేసేవాడు అనేటువంటి క్రియారూపాన్ని మనం నేర్చుకున్నాము పార్ట్ 5లో ఫ్యూచర్ టెన్స్ లో ఎలా చెప్పాలో నేర్చుకోబోతున్నాము जाते जाते वीडियो लाइक कीजिएगा थैंक यू